హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది టాపిక్ అని చెప్పనమా, మనకు అందరము ఇది ఫీల్ అవ్వాల్సిందే, మన అనుభవంలోకి రావాల్సిందే. పుట్టిన వెంటనే మనం ఎప్పుడో ఒకరోజు చనిపోవాల్సిందే. కానీ మన దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు అది చాలా షాకింగ్గా ఉంటుంది. ముఖ్యంగా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత 65-70 తర్వాత అంటే ఓకే, కానీ మరి చిన్నవాళ్ళు అంటే 30స్లో 40స్లో 50స్లో చనిపోతే కూడా చాలా చాలా బాధగా ఉంటుంది. షాక్లోకి వెళ్ళిపోతారు. పిల్లలైతే డైజెస్ట్ చేసుకోలేరు, అసలు కొంతమంది మామూలుగా కూడా అవ్వలేరు. పెద్దవాళ్ళైనా కానీ, అంటే హస్బెండ్ చనిపోతే భార్య కానివ్వండి, భార్య చనిపోతే హస్బెండ్ కానివ్వండి, అసలు కోలుకోలేరు. సో ఈ మధ్య నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. తనకేంటి అంటే అసలు ఫేస్ నిండా చాలా పిగ్మెంటేషన్, చాలా అందంగా ఉన్నారు కానీ పిగ్మెంటేషన్. ఏజ్ తనకి 53-54 ఉన్నాయమ్మా. సో చక్కగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, డల్గా ఉన్నారనమాట. హెల్త్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది, డైట్ చాలా బాగుంది. కానీ ఏంటి అంటే ఎలర్జెటిక్గా ఉంది ఆ పిగ్మెంటేషన్ కూడా. నాకు తెలిసిపోతుంది మా చూడంగానే. ఏంటి ఎక్కువ ఆలోచిస్తారా అని అడిగాను. అడిగితే ఏం లేదు మేడం, నైట్ కొద్దిగా నిద్ర పట్టదు, కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది అని చెప్పారు. అదేంటిమ్మా, ఏదో ఒకటి వింటూ పడుకోండి అంటే అసలు మనసు కూడా పోదు మేడం అంటే, అప్పుడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత చెప్పారు, ఇలా మా హస్బెండ్ 2 years అయిపోయింది మేడం చనిపోయి, ఇంకా నేను కోలుకోలేకపోతున్నాను అనేసి. తనకు 2 పిల్లలు, పాప బాబు. సో తను చక్కగా మంచి జాబ్ చేస్తున్నారు, సపోర్ట్ కూడా ఉంది, అమ్మ అంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది. సో అందరితో బాగున్నారు. పాప మావిని కదిలిస్తే ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు. అంటే మరి మీ ఏడుపు రాదా అని అనకండి, ఏడవచ్చుమా, కానీ మనమేంటి, నేను ఎక్కడ ఇదైపోతాను అంటే, మనకేదన్నా అయితే బిడ్డల సంగతి ఏంటిమ్మా, పిల్లలేంటి, చనిపోయారు ఆయన. మనమేమి చనిపోయే వాళ్ళతో మనమేమి వెళ్ళిపోలేం కదా. కానీ మనం బ్రతికున్నప్పుడు అలా ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలు ఎంత భయపడతారు కదా. వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు పిల్లలకు చాలా సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే చక్కగా ఏంటి అంటే అమ్మా నాన్న నాకున్నారు అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటారు. వాళ్ళకి ఎటువంటి కాంప్లెక్స్లు ఉండవమ్మా. ఇద్దరిలో ఎవరు లేకపోతే కూడా పిల్లలు వీక్ అయిపోతారు. కానీ ఒక్కోసారి లైఫ్ మన చేతుల్లో ఉండదు కదమ్మా, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మిస్ అయినప్పుడు మిగతా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంటాను. బాధ ఎక్కడికి పోతుందమ్మా, హస్బెండ్ మీద ప్రేమ ఎక్కడికి పోదు. ముఖ్యంగా మంచి వాళ్ళు అయితే జీవితాంతం గుర్తుంటారు, వాళ్ళతో స్పెండ్ చేసిన ఆ టైం అంతా గుర్తొస్తూనే ఉంటుంది. ఏమంటారు, ఆ సందర్భాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి, చాలా మిస్ అవుతారు కదా. కానీ బిడ్డల భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదమ్మా. మనం మరీ ఎక్కువ ఆలోచించి మనం పాడైపోయాము అంటే, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మనం చాలా త్వరగా వెళ్ళిపోతాము వాళ్ళకి లేకుండా, అవునా కాదా. లేడీస్ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉండాలంటాను నేను. మామూలుగా స్ట్రాంగ్గా ఉంటాము, దేవుడు మనకి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చాడు. మగవాళ్ళ కంటే కూడా మానసికంగా మనమే బలంగా ఉంటాము. ఇప్పుడు ఒక హస్బెండ్ భార్య చనిపోతే అంత ధైర్యంగా బతకలేడు, తనకేం చేతవదు. కానీ మనం మాత్రం వాళ్ళు లేకపోతే కూడా మేనేజ్ చేసుకోగలము. ఎందుకంటే దేవుడు ఆ శక్తి ఇచ్చాడు, బిడ్డల్ని కన్నాం కాబట్టి వాళ్ళని పెంచి పోషించే శక్తి మనకిచ్చాడు. అలాంటప్పుడు వీక్ అవ్వద్దమ్మా. ఏమంటే ఈ కరోనా తర్వాత నేను ఎంతమందిని వింటున్నాను, పాపం మగవాళ్ళే చనిపోయారు, ఆడవాళ్ళు ఉండిపోయారు, మగవాళ్ళు చనిపోయారు, సంపాదించేవాళ్ళు చనిపోయారు. తర్వాత ఏంటి, మనం ధైర్యంగా ఉంటే ఎట్లా ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు, అవునా కదా. మరణం అనేది తప్పదమ్మా, ఎప్పుడో ఒకసారి మనం అందరం వెళ్ళిపోవాల్సిందే, దాన్ని ఎవరమూ తప్పించుకోలేము. కొంచెం ముందు వెనక వెళ్తూ ఉంటాం అందరము. కాకపోతే బతికున్నన్ని రోజులు ఏడుస్తూ ఉండాలా. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానమ్మా. చాలా సంవత్సరాల క్రితం, అంటే మా పెళ్ళైన కొత్తల్లో అనుకోండి, నాకు ఒక 26-27 years ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళల్లో ఒక ఆవిడ హస్బెండ్ చనిపోయారు.
ఆయన ఉదయం లేస్తే తాగడం తప్పిస్తే ఆయనకి ఇంకేం పని లేదు. భార్యని పట్టించుకోడు, బిడ్డల్ని పట్టించుకోడు, నాశనం చేసి పెట్టుకున్నాడు ఫ్యామిలీని అంతా. ఎవరేం హెల్ప్ చేసినా కానీ పైకి రాలేదు. మిజరబుల్ లైఫ్ వాళ్ళది యాక్చువల్గా. సో చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు చాలామంది ఏంటి అంటే ఆవిడ్ని ఇంకా ఇంకా ఏడిపిస్తూ ఉన్నారు. ఇంకెట్లా బతుకుతావు నువ్వు అంటారు. యాక్చువల్గా ఆయన వల్ల రూపాయి లాభం కూడా లేదు ఆమెకి. ఆయన ఉన్నా కానీ రోజు తిట్లు, విసుగులు, కోపాలు తప్పితే ఆ ఇంట్లో ఏమీ లేదు. బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు కేవలం ఆయన వ్యసనాల వల్ల చాలా బీద పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంట్లో అసలు ఏమీ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలి అంటే ఆయన చనిపోవడం ఆమెకి హ్యాపీ. నిజంగా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ చాలా బాగుంది. అందరూ పైకి వచ్చారు, కనీసం చక్కగా తిన్నారు. ఆయన పోయిన తర్వాత పెన్షన్ వచ్చింది, వాళ్ళ బిడ్డకి జాబ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. కానీ చుట్టుపక్కల ప్రపంచం అంతా, అంటే ఇప్పుడు కాదు నేను చెప్పేది ఆల్మోస్ట్ 31 ఇయర్స్ బ్యాక్, అసలు గుచ్చి గుచ్చి ఏడిపిస్తూ ఉండింది. ఎలా చేస్తావు, ఎలా చేస్తావు, ఏమవుతుందమ్మా చెప్పండి. వెధవలు చనిపోతే హ్యాపీగానే ఫీల్ అవ్వాలి కదా. ఆయన ఉన్నందువల్ల వాళ్ళకి లాభమే లేదు. అసలు లాభ నష్టాల గురించి మాట్లాడడం లేదు మళ్ళీ మీరు వేరేగా అనుకోకండి. భర్త అన్నవాడు కొంచెం అన్నా బాగా చూసుకోవాలి, కనీసం ఫ్యామిలీకి కొంచెం ఫుడ్ అన్నా పెట్టాలి కదా. అది కూడా లేనప్పుడు ఎందుకు వాళ్ళు ఉండడం అనవసరం కదా. చనిపోయిన తర్వాత బాగున్నారు. అందరికీ అలా ఉండకపోవచ్చు, చాలా ప్రేమించే భర్తలు ఉండొచ్చు, చాలా బాధ్యతగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. నేనేం చెప్తానంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. మనం డిటాచ్మెంట్తో కూడా ఉండాలి. రేపు ఏదన్నా జరిగితే ఎలా, మన బిడ్డలకి చెప్పుకోవాలి. 50స్లోకి వచ్చిన తర్వాత మనం కూడా బతుకుతామన్న గ్యారంటీ ఏం లేదు. సో ఆస్తుల విషయాలు చెప్పాలి, అప్పుల విషయాలు చెప్పాలి, ఎలా బ్రతకాలో చెప్పాలి, సడన్గా అలాంటి పరిస్థితులు వస్తే ఎలా సర్వైవ్ అవ్వాలో చెప్పాలి. నేర్పించొద్దమ్మా మనం మన బిడ్డలకి, చెప్పండి. అంటే ఆవిడ దాదాపు 6 months వీళ్ళందరూ ఏడిపిస్తూనే ఉన్నారు. నేనైతే అప్పుడే అరిచాను, ఏమైంది చనిపోతే ఇప్పుడు ఏంటి నష్టం, బాగుంటారు శుభ్రంగా అనేసి. నన్ను విచిత్రంగా చూశారు అందరు అప్పుడు. అంతే కదమ్మా. కానీ తర్వాత నేను చెప్పిందే నిజమైంది. చక్కగా హ్యాపీగా ఉన్నారు తర్వాత వాళ్ళు. సో అందరూ పాపం అలా ఉండకపోవచ్చు, ఆయనంటే మరీ వెధవ. కానీ చాలామంది మంచివాళ్ళు ఉంటారు కానీ ఎంత మంచివాళ్ళైనా చనిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. ఎంత త్వరగా కోలుకోగలము, మళ్ళా మన ఫ్యామిలీని ఎంత బాగా చూసుకోగలము, అవునా కాదా? చనిపోయిన వాళ్ళతో మనం ఏమన్నా వెళ్ళిపోగలమా అమ్మ? వెళ్ళిపోలేం కదా. కాబట్టి డిప్రెషన్ ఉంటుంది, దిగులు ఉంటుంది. కానీ మనకు మనం ధైర్యం చెప్పుకొని దాని నుంచి బయటపడాలిమ్మా. ఇది నేను చెప్తున్నాను. మరణం అనేది తప్పదు ఎవరికైనా. ఎవరమైనా చనిపోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలకి, 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి, 70 సంవత్సరాలకి, ఏజ్ని బట్టి. ఉన్నన్ని రోజులు ధైర్యంగా బ్రతకాలి. మన ఫ్యామిలీ మెంబర్స్కి ధైర్యం ఇవ్వాలి, మన బిడ్డలకు ముఖ్యంగా ధైర్యం ఇవ్వాలి. ఎలా బ్రతకాలో నేర్పించాలి. ఏమి చేత కాకుండా పెంచకూడదు మా పిల్లల్ని. ఏ సిచ్యుయేషన్లో అయినా ధైర్యంగా బ్రతికేటట్టుగా పెంచాలి. కొన్ని విషయాలు చెప్పాలి. అప్పుడు మనం ఏ నిమిషం వెళ్ళిపోయినా కానీ వాళ్ళు బాధపడరు. వెళ్ళిపోయిన తర్వాత మనకేం తెలియదు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, నాకేం తెలుస్తుందమ్మా? కానీ నా పిల్లలు సఫర్ అవుతారు. అదే నా పిల్లలకు అన్నీ నేర్పించాను అనుకోండి, ఎప్పుడైనా రెడీ ఒక ఏజ్ తర్వాత చనిపోవడానికి. సో నేను అది చెప్తాను. పిల్లలకు టీనేజ్ దాటిన తర్వాత అన్నీ చెప్పాలిమ్మా. టీనేజ్లో కూడా చెప్పచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలు పిల్లలకు చెప్పాలి. డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవాలో చెప్పాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాలి. మన ఫ్యామిలీకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయో చెప్పాలి. అలానే గాల్లో ఉండమని చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉంటే. సో ప్రాక్టికల్గా జీవించాలమ్మా. ఇదైతే నేను చెప్తాను. అప్పుడు మనకు ఏదన్నా అటు ఇటు అయినా కానీ అంతగా సఫర్ అవ్వరు మన ఫ్యామిలీ మెంబర్స్. ఇది చెప్పాలనుకున్నాను, నా మనసులో ఉండిపోయింది అది. ఆవిడది చూసిన తర్వాత ఎంత ఫీల్ అయ్యానంటే, ఆవిడ అంటారు, మేడం మీ ప్రోగ్రామ్స్ చూసి, మీ వీడియోస్ చూస్తే ధైర్యం వస్తుంది, కానీ 2 days తర్వాత మళ్ళీ మర్చిపోయి బాధ వేస్తుంది నాకు అంటారు. ఎవరమో కూడా చనిపోయిన వాళ్ళని మర్చిపోమని చెప్పమ్మా. కానీ బాధపడినందువల్ల ఏంటి ప్రయోజనం? మన మనసు పాడైపోవడము, బ్రెయిన్ పాడైపోవడం తప్పితే ఏమీ ఉండదు. ఆలోచించండి మా. మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్కన వాళ్ళకి ధైర్యం చెప్పండి.
వాళ్ళని దిగులు పడేట్టుగా చేయనివ్వకండి. ఇది నా కోరిక. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.